ఏ బ్యాంకులకు కూడా డిపాజిట్స్ రావట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు డిపాజిట్స్ చేసేటువంటి డిపాజిట్దారులు అందరూ కూడా ఇప్పుడు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్కి బంగారు కూడా పెట్టుకోవడానికి ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు కనుక ఈ డిపాజిట్స్ అన్ని మీద ఎక్కువ వేయట్లేదు. ఎవరైనా ఎంప్లాయీస్ ఎవరైనా మనకి డిపాజిట్ పెట్టరు, నెల నెల ఒట్టి వచ్చేది అనుకున్నామంటే వేస్తున్నారు తప్ప అయినా కూడా మాకు ఈ 18 మాసాలు 18 కోట్లు ఎక్స్ట్రా వచ్చింది ఉన్న దాని మీద. ఇది కూడా తెలియపరుస్తున్నాం. ఇవన్నింటికంటే ముఖ్యంగా మేము వచ్చే టైంకి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు శాఖలో ఉందండి. శాఖ అంటే బ్లాక్ లిస్ట్లో ఉంది. మేము వచ్చే టైంకి 2019 నుంచి 24లో వైసీపీ ప్రభుత్వంకి సంబంధించినటువంటి ఎవరైతే చైర్మన్ ఉన్నారో వాడు సరైనటువంటి అవగాహన లేక బ్యాంక్ మీద సరైన శ్రద్ధ లేక బ్యాంక్ని బ్లాక్ లిస్ట్లో పెట్టించారు, శాఖలో పెట్టారు రిజర్వ్ బ్యాంక్. ఈ శాఖని ఎప్పుడైతే ఉంటుందో దానికి డివిడెండ్ ఇవ్వడం కూడా అసలు జరగడం, కానీ మిగతా ఏ కార్యకలాపాలు కూడా ప్రగతి అనేది రావడం జరగదు. అందు గురించి మేము వచ్చిన వెంటనే ముందు ఈ శాఖను బయటకు తీసుకురావాలి, ఈ బ్లాక్ లిస్ట్ని బయటకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో నేను, నా డైరెక్టర్లు, మా ఎంప్లాయీస్ అందరం కూడా 9 మాసాలండి. ఇప్పుడు 18 మాసాలు అయితే 9 మాసాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రికవరీ. ఈ శాప్ ఎప్పుడైతే బయటకు వస్తుందంటే బ్లాక్ లిస్ట్ అనేది బయటకు ఎప్పుడు వస్తుందంటే రికవరీ ఎక్కువ, మనకు అప్పులు ఎక్కువగా కట్టవలసిన వాళ్ళు ఎక్కువ ఉండిపోతేనే దాన్ని శాప్లో పెడతారు, బ్లాక్ లిస్ట్లో పెడతారు. అలాంటి దాన్ని మేము 9 మాసాల్లో 100 కోట్ల రూపాయలు ఎన్పిఐ లోన్స్ మనం తీసుకురావడం జరిగింది మా బ్యాంక్ మొత్తం. అందు గురించి ఏంటంటే ఎప్పుడైతే 100 కోట్ల రూపాయలు మేము అహర్నిశలో కష్టపడి ఈ ఎన్పిఐని తీసుకొచ్చామో రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు దాన్ని గుర్తించి దాన్ని మాకు ఎన్పిఐ నుంచి దాన్ని శాఖ నుంచి బయటకి తీసుకురావడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే దీని ఒక యుద్ధ ప్రాతిపదిక మీద మేము, మా డైరెక్టర్లు అందరూ కూడా అన్ని ఎక్కడెక్కడైతే మా బ్రాంచ్ మీద గుంటూరు కానీ, అమలాపురం కానీ, భీమవరం కానీ, విశాఖపట్నం కానీ అన్ని చోట్లకి కూడా వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి బతిమాలు అలాగో ఇలాగో ఇవన్నిటికి కలిపి ఆ రికవరీ చేయడం అనేది చిన్న విషయం కాదు. అంత ప్రమాణం అచీవ్మెంట్ చేసాం ఈ 18 మాసాల్లో.